నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో ఆవుల చోరీ ఘటన కలకలం రేపింది. ఒకే రాత్రిలో 4 రైతులకు చెందిన 8 పాడి ఆవులను దుండగులు ఎత్తుకెళ్లారు. పోచమ్మగడ్డ, తాండా, గోండాల, బండోనిపల్లి గ్రామాలకు చెందిన రైతులు పాడి పశువులపైనే ఆధారపడి జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం పుట్టిన దూడలను వదిలి ఆవులకు దొంగలు తీసుకువెళ్లారని వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ యుగంధర్ రెడ్డి సూచించారు. వ్యవసాయం ఏదైనా చేసి బతకడం మా సొంత భూమి కూడా కాదు. మేము వ్యవసాయంకి కౌలు చేసి బతకటం. వ్యవసాయం ఏదైనా చేసి బతకడం మా సొంత భూమి కూడా కాదు. మేము వ్యవసాయంకి కౌలు చేసి బతకటం. అటువంటి డబ్బులు మా ఆవులను దొంగలించిపోయారు. మాకు ఎటువంటిది ఏం లేకుండా కానీ మా ఆవులు మాకు దక్కటట్టు చేయాలి సార్. దయచేసి మా ఆవులను మాకు దక్కటట్టు చేయాలి సార్. సుమారు వెల్దండ నుంచి బైరాపూర్ రూట్లోనే 8 ఆవులు దొంగలించబడ్డారు. 4 రైతులు ఉన్నాము. ఆ 4 రైతుల స్టెప్ బై స్టెప్ బులోరాను మరి డిషమ్ ఏం తీసుకెళ్ళి తెలియదు మాకు. 4 రైతులు 2 ఆవులు తీసుకుపోయారు. దాని కొరకు ఇప్పుడు పాల్గొండి మాకు న్యాయం చేయాలి. ఆవులు 4 దూడలు తీసుకుపోయారు. రాత్రి పండుకున్న సమయంలో ఎన్ని మొత్తం 8 ఆవులు దూడలు వెల్దండ నుంచి బైరాపూర్ వెళ్ళే రోడ్లో తీసుకెళ్ళారు. మా బండంకి వెళ్ళి వెళ్ళామనుకుంటా 2 ఆవులు రాత్రి తీసుకుపోయారు. తెలియని